జాగ్రత్తగా మత్తయి సువార్త 11వ అధ్యాయం మీరు చూస్తారండి. అపార్థం మరియు వివరణ. ఇప్పుడు ఈ యోహాను ఎవరు? 11వ అధ్యాయంలో క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాల్లో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుతున్నాడు. యోహాను ఎవరు? యోహాను ఎవరు? ఎవరి యోహాను? చెరసాల్లో ఉన్న యోహాను ఎవరు? ఎవరు? జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తీసు యోహాన్. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి కొంతమందిని అతను ఒక విషయాన్ని ఏం చేశాడంటే అపార్థం చేసుకున్నాడు. ఏంటంటే రాబోవాడవు నీవేనా? ఎవరు రాబోతున్నవాడు? యేసు ప్రభు మెస్సయ్యగా వస్తాడు, రాజుగా వస్తాడు, తన ప్రజలందరినీ కూడా ఆయన రక్షిస్తాడు, ఆ ప్రజలందరినీ కూడా ఆయన బాగు చేస్తాడు, అందరికీ కూడా సహాయం చేస్తాడు అని లేఖనాల్లో యేసుప్రభు వారి గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం చేస్తున్నాడంటే అవన్నీ విన్నాడు. ఏం విన్నాడంటే యేసుప్రభు చేయుచున్న కార్యాలంట. ఏం కార్యాలు చేస్తున్నాడు యేసుప్రభు వారు? ఏం చేస్తున్నాడు? చాలామందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, చాలామందిని బాగు చేస్తూ ఉన్నాడు, చాలామందికి మరణం నుంచి వాళ్ళని పైకి లేపుతూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు బాప్తీసు యోహానికి డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు వారిని ఇదిగో లోక పాపముల మోసుకెళ్ళి పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ఎవరు పరిచయం చేశారు? బాప్తీసు యోహాను యేసుప్రభు వారిని పరిచయం చేశాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ఆ విషయాలు. ఆ లోక పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల, పైగా ఎవరైతే దుష్టులుగా ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి, అంటే ఆయన నమ్మని వారిని శిక్షించడానికి, నమ్మిన వారిని రక్షించడానికి వచ్చిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? స్వస్థతలు చేస్తున్నాడు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉంటే యోహానికి డౌట్ వచ్చింది. యోహాను పరిచయం చేసిన విధానానికి యేసుప్రభు వారు చేస్తున్న కార్యాలకి కొంచెం తేడా కనపడింది. యోహానికి డౌట్ వచ్చింది. యోహాను స్వస్థతల గురించి, అద్భుతాల గురించి బైబిల్లో చెప్పల యోహాను కదా. యోహాను పని అంటే యోహాను చేశాడు, కానీ ఆ రాజ్యం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. అందుకని వెంటనే అపార్థం చేసుకున్నాడు. అందుకని మీకు పైన ఇచ్చాను మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అపార్థం మరియు దాని వివరణ. అపార్థం ఎవరు చేసుకున్నారు? యోహాను అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకున్న దాన్ని ఇప్పుడు యేసుప్రభు వారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు అనమాట. కన్ఫ్యూజ్ అయ్యాడు. యోహాను ఏం చేశాడంటే ఆ కార్యాలను బట్టి కన్ఫ్యూజ్ అయ్యాడు. రాజుగారు రావడం, భూరాజులందరినీ ఓడించి వెంటనే తన శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అభిప్రాయపడ్డాడు యోహాను గారు. రాజ్యాన్ని స్థాపించాల్సిన వ్యక్తి ఇప్పుడు స్వస్థతలు, అద్భుతాలు చేస్తునేసరికి ఈయన నిజంగా రాజేనా, ఇంకొక రాజు వస్తాడా అని అనుమానపడ్డాడు. అనుమానానికి కారణం ఏంటంటే ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? యోహాను అభిప్రాయానికి పెద్ద మనమేమీ బాధపడాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే యోహాను గారికి, బాప్తీసు యోహానికి ఆ డౌట్ రావడం వాస్తవమే. ఎందుకంటే శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించి భూరాజులందరిలో నుంచి ప్రజలను విడిపించి తన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యాలందరినీ చేర్చుకొని సంతోషంతో, సమాధానంతో జీవించాల్సిన పరిస్థితులు కదా. మరి నేనెందుకు చెరసాల్లో ఉన్నాను? డౌట్ వచ్చిద్దా రాదు? ఇప్పుడు ఆయన వస్తే శాంతి సమాధానాలు, ఆయన వస్తే లోకమంతా నెమ్మది అనుకున్నప్పుడు, మరి ఆయన వచ్చిన తర్వాత యోహాను చెరసాల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది యోహానికి డౌట్ వచ్చింది. రీజన్ అర్థమవుతుందా? ఏంటి రీజన్? మెసెంజర్స్ వచ్చారు. మెసెంజర్స్ వచ్చి జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర నుంచి చూడండి 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరికి కనిపెట్టవలనా అని ఆయన అడగడానికి యోహాను కొంతమంది శిష్యులను ఏం చేశాడు? పంపించాడు. ఎక్కడి నుంచి పంపించాడు?
జైలు దగ్గర నుంచి పంపించాడు. యోహానికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు వచ్చి ఇప్పుడు యేసుప్రభు వారిని అడుగుతున్నారు, నిజంగా మేము అనుకుంటున్న మెస్సయ్య నువ్వేనా? మేము ఎదురు చూసిన మెస్సయ్య నువ్వేనా? మేము ఇంకొకళ్ళ కోసం కనిపెట్టుకోవాలా అని మెసెంజర్స్ కొంతమంది యోహాను శిష్యులు వచ్చి యేసుప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు యోహానేమో ఆ కార్యాలను గురించి విని డౌట్ పడ్డాడు. అందుకని ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఏం క్వశ్చన్ అది? రాబోవాడవు నీవేనా? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇశ్రాయేలీలు అందరూ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మత్తయి సువార్త ముందు మత్తయి సువార్త అంటే యాక్చువల్గా మత్తయి సువార్తే ఆర్డర్లో ఉన్న బుక్స్లో మత్తయి సువార్త ఏమి లేదు. యాక్చువల్ దానికంటే మార్కు ముందు రాసిన సువార్త. కానీ మత్తయి సువార్త ముందు పెట్టడానికి కారణం ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను. పాత నిబంధనలో ఒక రాజు కోసం ఎదురు చూస్తున్న ఇశ్రాయేలీలకి ఎగ్జాక్ట్గా మత్తయి రాసిన సువార్తలో రాజు ఈయనే అని పరిచయం చేశాడు మత్తయి గారు. అందుకని ఆ సువార్తను ముందు పెట్టారు. యేసు ప్రభు వారి కాలానికి ముందు 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలే. ప్రవక్తల ద్వారా కానీ ఏ వ్యక్తి ద్వారా కూడా ప్రజలతో మాట్లాడడం మానేశాడు. సైలెంట్ పీరియడ్ అంటారు దాన్ని. అందుకే 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో కూడా, రాజుగారు వచ్చే ముందు, తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ ఎలా ఉంటుందో రాజుగారు వచ్చే ముందు ఇశ్రాయేల్ జాతి అంతా కూడా సైలెంట్గా ఉండిపోయింది. ఎవరో దేవుడు మాట్లాడడం మానేశాడు. దేవుడు ప్రజలతో మాట్లాడడం, ప్రవక్తలతో యాజకులతో మాట్లాడడం మానేశాడు. ఆ టైంలో ఒక్కసారిగా ఒక మాట జకర్యాతో, నీకు ఒక అబ్బాయి పుడతాడు, ఆ అబ్బాయి ఒక రాజుగారి గురించి ప్రకటించడానికి ముందుకు వస్తాడు. బాప్తీసు ఇచ్చే యోహాను గురించి. బాప్తీసు ఇచ్చే యోహాను పుట్టాడు. బాప్తీసు ఇచ్చే యోహాను పుట్టి వెంటనే సైలెంట్గా ఎవరితో మాట్లాడిన దేవుడు బాప్తీసు ఇచ్చే యోహాను ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఏంటది? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఒక గొప్ప శబ్దం, అరణ్యంలో ఒక శబ్దం వినపడతా ఉంది. యోర్దాన్ నది ప్రాంతాల మధ్యలో. అర్థమవుతుందా? సైలెంట్గా ఉన్నటువంటి టైంలో ఒక అద్భుతమైన శబ్దం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అసలుకి ఏ సహాయం లేని నిస్సహాయమైన స్థితిలో ఎడారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు మధ్యలో ఒక చిన్న అనౌన్స్మెంట్, ఇదిగో మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య రాబోతున్నాడు అని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఎలా అనిపించింది చెప్పండి? ఎవరో సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రజలకి, ఇదిగో మీకు సహాయం రాబోతుంది, మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి రాబోతున్నాడు అన్నటువంటి ఒక అనౌన్స్మెంట్ ఎంత సంతోషాన్ని ఇచ్చిద్ది? సంతోషాన్ని ఇచ్చిద్దా లేదా? ఇప్పటి వరకు నన్ను ఆదుకునేవారు లేరు, ఇప్పటి వరకు నాకు సహాయం చేసేవారు లేరు, ఇప్పటి వరకు నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నా బాధలకి విడుదల ఇచ్చేవారు లేరు, నా రోగాలకి సమస్యల్ని పరిష్కారం ఇచ్చేవాళ్ళు లేరు, నా కన్నీరు తుడిచేవారు లేరు అనుకునే పరిస్థితుల్లో మీరందరూ మీ బాధలను అర్థం చేసుకొని మీకు హెల్ప్ చేయడానికి మీ అందరి మధ్యలో రాజుగా ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడని ఒక అనౌన్స్మెంటు బాప్తీసు ఇచ్చే యోహాను ద్వారా జరుగుతూ ఉంది కదా. ఈ బాప్తీసు ఇచ్చే యోహాను ఇంత అద్భుతంగా దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి ఫస్ట్ గాస్పెల్, యేసు ప్రభు రాజ్యాన్ని గురించినటువంటి మొట్టమొదటి సువార్త ఎవరి ద్వారా ప్రజలకు అందించబడింది? ఎవరి ద్వారా? బాప్తీసు ఇచ్చే యోహాను ద్వారా. ఈ బాప్తీసు ఇచ్చే యోహాను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లో ఉన్నాడు? మీకు తెలుసా ఎందుకు జైల్లో ఉన్నాడో? తెలుసా? ఎందుకున్నాడు చెప్పండి? ఒక రాజుగారిని గద్దించాడు. అర్థమవుతుందా? హేరోదు అంతిప. హేరోదు అన్నది రాజుగారి పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. అది పాత నిబంధనలో ఫరో అని ఒక పేరు ఉంటుంది, చూసారా? ఫరో అంటే ఏంటంటే, మొదటి ఫరో, రెండో ఫరో, మూడో ఫరో అంటే రాజుగారికి ఇచ్చే బిరుదు అనమాట. అది ఉండే ఒక అధికారానికి సూచన. ఫరో అనేది అధికారానికి సూచన. కొత్త నిబంధనలో హేరోదులో చాలామంది హేరోదులు ఉన్నారు. హేరోదు అంతిప రాజుగా ఉన్నాడు యేసుప్రభు వారి టైంలో. ఆ అంతిప ఏం చేశాడంటే, తన భార్యకి విడాకులు ఇచ్చేసేసి ఫిలిప్ భార్యని, సొంత తమ్ముడు భార్యని, హేరోదు ఇప్పుడు అంతిప వాళ్ళ డాడీకి 3 పిల్లలు అన్నమాట. ఇప్పుడు అంతిప ఒకడు, ఫిలిప్ ఒకడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురికి 3 రాజ్యాలను ఇచ్చేసేసి ఇప్పుడు హేరోదు యోధుల్ని
పరిపాలించడానికి రాజుగా ఉన్నాడు. ఈ టైంలో హేరోదు అంతిపా ఏం చేశాడంటే తన భార్యకి విడాకులు ఇచ్చి సొంత తమ్ముడు భార్యని, ఫిలిప్ భార్యని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అది ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి కార్యం కాబట్టి ఆ పరిపాలించే రాజుని ఏం చేశాడంటే యోహాను, బాప్తీసు ఇచ్చి యోహాను వెళ్ళి ఏం చేశాడు, ఖండించాడు. బాబు, రాజుగారిని ఖండించడం అంటే మామూలు విషయమా చెప్పండి? ఖండించాడు. ఏమని? నువ్వు నీ తమ్ముడు భార్యని ఉంచుకున్నావు అని చెప్పి ఖండించాడు. దానికి హేరోదు అంతిపా ఏం చేశాడు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేశాడు. జైల్లో పెట్టేసిన తర్వాత యేసుప్రభు వారి గురించి పరిచయం చేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఇప్పుడు వచ్చిన యేసుప్రభు వారు ఏం చేస్తా ఉన్నాడు, ప్రజల మధ్యలో ప్రకటిస్తా, పరలోక రాజ్యం సమీపించిందని ప్రకటిస్తా, ప్రజల మధ్యలో అద్భుతాలు సూచనలు చేస్తూ ఉన్నాడు. ఈ టైంలో యోహానుకి డౌట్ వచ్చింది. యెషయా గ్రంథంలో ఒక వాక్యం ఉంది చూడండి, 61వ అధ్యాయం 1వ వచనంలో. ఎందుకు? రీజన్ బిహైండ్ ద డౌట్, అంటే రీజన్ బిహైండ్ ద డౌట్, ఆ డౌట్కి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఆ రెస్పాన్స్ టు యాక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఏంటంటే ఆ కార్యాల గురించి రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే ఈయనేనా మెస్సయ్యా, మెస్సయ్యా ఈయనేనని ఒక డౌట్ వచ్చిందనమాట. ఇప్పుడు రీజన్ బిహైండ్ ద జాన్స్ డౌట్ చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది అక్కడ? రీసౌండ్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు, మీకేమైనా వస్తుందా? బాగానే వినపడుతుందా మీకు? ఓకే. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చిందంట. యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని, అండర్లైన్ చేసుకోండి, చెరలోనున్న వారిని విడుదలకును, బంధింపబడి వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవరి గురించి ఇది? ఎవరి గురించి చెప్పండి? 61వ అధ్యాయంలో 1వ వచనం ఎవరి గురించి రాయబడి ఉంది? యోహాను గురించి కాదు, యేసుప్రభు గురించి. అర్థమవుతుందా? ఏం చేస్తాడంటే ఆయన వచ్చి ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాడంట? దీనులకు సువార్తను ప్రకటిస్తా ఉన్నాడంట, నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తాడంట, చెరలోనున్న వారికి. ఇప్పుడు చెరలో ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. ఇప్పుడు యోహాను ఏమనుకుంటున్నాడు, ఒకవేళ ఈయనే మెస్సీయా అయితే నేనెందుకు జైల్లో ఉండాలి, ఈయన మెస్సీయా అయితే నేనెందుకు బంధించబడాలి, నేను రాజ్యం ఆయనది అయిపోయింది కదా, ఆయన దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇస్తాడు కదా, ఆయన తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు, ఆయన కింగ్డమ్, ఆయన గవర్నమెంట్ని స్థాపించినప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడాలి? నేను ఒక మాట చెప్తాను, సీఎం నాకు బంధువు అయితే, సీఎంకి నేను తమ్ముడినో అక్కనో అయితే నేనెందుకు కష్టాలు పడతాను, నేనెందుకు ఇబ్బందులు పడతాను, నేనెందుకు జైల్లో ఉంటాను? నన్ను ఎవరైనా ఆపుతారా? ఎవరైనా ఆపుతారా? మరి ఇప్పుడు యోహాను ఎక్కడున్నాడు? ఇప్పుడు యోహానుకి డౌట్ వచ్చిద్దా రాదా? డౌట్ వచ్చిద్దా రాదా? ఏం డౌటు? ఒకవేళ ఈయనే మెస్సియా అయితే, ఈయనే రాజు అయితే, మెస్సియా అంటే తెలుగులో మనకి రాజు అని అర్థం, ఈయనే రాజు అయితే నేనెందుకు జైల్లో ఉండాలి అని డౌట్ వచ్చి వెంటనే యోహాను తన శిష్యులను పంపించాడు. పంపించి ఏమడుగుతున్నాడు? నిజంగా మేము అనుకుంటున్న మెస్సియా నువ్వేనా, మేము ఇంకొకళ్ళ కోసం కనిపెట్టుకోవాలా అన్న డౌట్ వచ్చింది అనమాట. అర్థమవుతుందా? అంటే ఏం చేశాడు యోహాను? మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. రావడమే రాజ్యాన్ని స్థాపించేసేసి, భూరాజులందరినీ ఓడించేసేసి, శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించి ఈయనే రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. ఇక మనందరికీ ఏమొస్తుంది? విడుదల వస్తుంది, మనందరం హ్యాపీగా ఉంటామని. అంటే యోహాను ఏం ఆలోచించాడంటే, యోహానుకి ఫస్ట్ డౌట్ ఏంటంటే, రాజుగా వచ్చి రాజ్యాన్ని స్థాపించి మనందరికీ విడుదలని విముక్తిని ప్రసాదిస్తాడు. ఇంకోటి ఏంటి? బంధింపబడి వారికి
బంధింపబడి వారికి ఏం చేస్తాడంట? విముక్తిని ఏం చేస్తాడు? టు ప్రొక్లైమ్ ఫ్రీడమ్ ఫర్ ద క్యాప్టివ్స్, రిలీజ్ ఫ్రమ్ డార్క్నెస్ ఫర్ ద ప్రిజనర్స్. అంటే జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని ఏం చేస్తారని? విడిపిస్తాడని. యాక్చువల్ కాంటెస్ట్లో జైల్లో ఉన్న శిక్ష అనుభవించే వాళ్ళకి విడుదల, సాతాను చెరలో ఉన్న వారికి విడుదల. జైల్లో శిక్ష అనుభవించే వాళ్ళకి కాదు విడుదల, సాతాను చెరలో ఉన్నవారికి. చెర అంటే జైలు కదా. ఇప్పుడు ఆ జైలు అంటే లిటరల్గా ఉండే జైలు కాదు, సాతాను చెరలో మనందరూ ఉండిపోయాము. ఇప్పుడు ఈ బంధకాల్లో ఉన్న వారిని యేసుప్రభు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అది యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న మీనింగ్. కానీ యోహాను ఏం అర్థం చేసుకున్నాడు? లిటరల్గా ఆయన వచ్చి ఉన్న వారందరిని ఏం చేస్తా అన్నాడు. కానీ యోహాను అర్థం చేసుకున్నట్లుగా బైబిల్లో ఉందా? యేసుప్రభు వారు ఏమన్నాడు దానికి ఆన్సర్గా? చూడండి, అక్కడేముంది చూడు మీకు. మీరు నా నామము నిమిత్తం ఏం చేస్తా అన్నాడు? 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం చేస్తా అన్నాడు? ఇప్పుడు యోహాను డౌట్కి ఆన్సర్ అనమాట ఇది. ఏంటది? మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారని మనం నేర్చుకున్నాం కదా. పర్సిక్యూషన్ గురించి, హింస గురించి. యేసుప్రభు వారు నమ్ముకుంటే మనకు కార్లు, బిల్డింగులు వస్తాయి. యేసుప్రభు వారు నమ్ముకుంటే ఉద్యోగాలకి ప్రమోషన్లు వస్తాయి. యేసుప్రభు వారు నమ్ముకుంటే గర్భాలు తెరవబడి పిల్లలు పుడతారు. యేసుప్రభు వారు నమ్ముకుంటే పెద్ద బిల్డింగులు కట్టుకోవచ్చు. యేసుప్రభు వారు నమ్ముకుంటే సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు అనుకునేటువంటి వారికి విరుద్ధంగా యేసుప్రభు వారు ఏం చెప్పాడు? మీరు నన్ను నమ్ముకుంటే ఫినిష్ అన్నాడు. అర్థమవుతుందా? ఫినిష్ అయిపోతారు. అర్థమవుతుందా? ఇంకొక మాట, ఇంకొక స్టెప్ వేసి ఏమన్నాడు? మీరు నన్ను నమ్ముకుంటే మీ సొంత ఇంటి వారి చేత మీరు ఏమవుతారు? ద్వేషించబడతారు. ఇంట్లో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు రక్షించబడతారు, ఒకళ్ళు రక్షించబడరు. భర్త రక్షించబడి భార్య రక్షించబడలేదు అనుకోండి, ఏం జరుగుతూ ఉంటుంది? ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మీరేమో నీతి అంటారు, వాళ్ళేమో అవినీతి అంటారు. మీరేమో న్యాయం అంటారు, వాళ్ళు అన్యాయం కూడా చేయొచ్చు అంటారు. మీరేమో ఇదే పద్ధతి అంటారు. ఇది కాదు, లోకమంతా అనుసరించే పద్ధతిని మనం అనుసరించవచ్చు అని వాళ్ళు అంటారు. అంటే న్యాయానికి అన్యాయానికి మధ్య పోరాటం ఏం జరుగుతూ ఉంటుంది. లోకానికి విశ్వాసులకి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? యేసుప్రభు వారు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు, హింసించబడతారు. మిమ్మల్ని ఈ లోకంలో ఎవరో ప్రశాంతంగా బ్రతకనీరు. నిజమైన క్రైస్తవులకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అర్థమవుతుందా? కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. అయితే దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు. ఎందుకని ఆయన మాట ఇచ్చాడు, సదాకాలం మీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. కాబట్టి ఆయన అందరికీ ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? తోడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు యోహాన్ డౌట్ ఏంటి? మీరు స్క్రీన్ మీద చూడండి. యోహాన్ డౌట్ ఏంటి? బంధింపబడిన వారికి విముక్తి, చెరసాల్లో ఉన్నవారికి విడుదల. కానీ యేసుప్రభు స్టేట్మెంట్ ఏంటి? అసలు మీరు నన్ను నమ్ముకుంటే నిజంగా జైలుకి వెళ్తారు. అర్థమవుతుందా? మీరు నన్ను అంగీకరిస్తే కష్టాల్లోకి వెళ్తారు, శ్రమల్లోకి వెళ్తారు, ఇబ్బందుల్లోకి వెళ్తారు. అందరికీ జరుగుతాయి అని కాదు, దేవుడు అనుమతిస్తే అవి జరగవచ్చు. జరుగుతాయా లేదు? చీరాల్లోనే మనకే జరగవచ్చు, మనల్నే హింసించబడవచ్చు. ఇప్పుడు మనకు ప్రాబ్లం మతోన్మాదుల నుండి మాత్రమే కాదు, ప్రాబ్లం మనకి చర్చెస్ నుంచి కూడా ప్రాబ్లం వస్తుంది. మనం నిజం చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. బాబు ఇది ఆచారం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పామనుకోండి, ఎవరికి నచ్చదు. కొన్ని చర్చ్ లీడర్సే మనమే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోహానుకు ఉన్న డౌట్ గురించి నేను చెప్తున్నా. డౌట్ ఏంటి? నువ్వు నిజంగా నువ్వేనా మెస్సయ్యా అని. ఎందుకో డౌట్ వచ్చింది? యెషయా గ్రంథం 61లో ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని బట్టి ఏమొచ్చింది? యోహానుకి డౌట్ వచ్చింది. బంధింపబడి వారిని విడిపిస్తాడు కదా, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు కదా, అది డౌట్. కానీ యేసుప్రభు ఏం ఆన్సర్ ఇస్తున్నాడు? బంధకాలంటే జైల్లో ఉన్న వాళ్ళని విడిపించే పద్ధతి కాదు ఇది. ఇదేం పద్ధతి ఇది? పాపపు బంధకాల్లో, సాతాను చెరలో ఉన్న వారికి విడుదల. ఇప్పుడు మనం రక్షించబడిన మనందరం ఏ బంధకాల్లో నుంచి బయటకు వచ్చాం? సాతాను యొక్క చెరలో నుంచి, పాపం యొక్క దాస్యంలో నుంచి బయటకు వచ్చాం. మనందరం ఏమైపోయాం? ఇప్పుడు స్వతంత్రులు అయ్యాం. తెలుసా? నిజమైన స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆగస్టు 15, 1947 దేశానికి వచ్చింది స్వాతంత్రం. మనకెప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడైతే మనం మన పాపాల గురించి మనం
పశ్చాత్తాపడి మనం పాపులమని గ్రహించామో, యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? పాప మన దాస్యంలో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క రాజ్యంలోని బిడ్డలం. అర్థమవుతుందా? మీకు అర్థమైందా నేను చెప్పింది? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం స్వతంత్రులం, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, మనం స్వేచ్ఛా జీవులు. అలాగని ఎలా పడితే అలా జీవించవచ్చు అని కాదు. పాపం నుంచి బయటకు వచ్చాం. అంతకుముందు పాపం యొక్క గ్రిప్లో, సాతాను యొక్క గ్రిప్లో, బంధకాల్లో ఉన్న వాళ్ళు మనల్ని ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని విడిపించి విడుదలనిచ్చి స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు బైబిల్లో గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, సత్యం మిమ్మల్ని ఏం చేసిద్ది? స్వతంత్రులు చేసిద్ది. మనకు ఫ్రీడమ్ ఇచ్చింది దేవుని వాక్యం. ఆయన వాక్యాన్ని నమ్మడం ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటి తెలుసా? యోహాను ప్రకటించినట్లుగా యేసు ప్రభు వారు ప్రవర్తించట్లా. యోహాను ఏం ప్రకటించాడు చూడండి. మత్తయి సువార్త 3:11 యోహాను ఏం ప్రకటించాడు చూడండి. చదవండి. మత్తయి సువార్త 3:11 10వ కాడ నుంచి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరుని ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును ఏమైపోద్దంట? నరకబడి అగ్నిలో వేయబడిద్ది. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు ఏం చేస్తాడంట? హీ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ద ఫైర్. అర్థమవుతుందా? ఎలా ఇస్తాడంట? మీకు యేసుప్రభు వారు వస్తాడు, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, నా వెనుక వచ్చే ఆయన నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, గొప్పవాడు. కనీసం ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరానటువంటి వాడిని. ఆయన వస్తాడు, ఆయన ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను మారు మనసు నిమిత్తం. ఆయన నమ్మితే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు, నమ్మకపోతే అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. ఇప్పుడు అగ్ని బాప్తీసం అంటే ఏంటి చెప్పండి? అగ్ని బాప్తీసం అంటే ఏంటి? బాబు నీ వర్క్ అయిపోతే నువ్వు బయటికి వెళ్ళిపో, దయచేసి డిస్టర్బ్ చేయబాక. వాక్యం వినేవాళ్ళని దయచేసి డిస్టర్బ్ చేయబాక, బయటికి వెళ్ళిపో. ఇప్పుడు నమ్మిన వారికి ఏమో ఎలాంటి బాప్తీసం ఇస్తాడు? పరిశుద్ధ ఆత్మతో. ఇప్పుడు మనందరికీ ఆయన నమ్మడాన్ని బట్టి ఎలాంటి బాప్తీసం ఇచ్చాడు? బాప్తీసం అన్న పదానికి అర్థం తెలుసా మీకు? ఎన్నిసార్లు బాప్తీసం తీసుకున్నారు? ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు కదా? బాప్తీసం అన్న పదానికి అర్థం తెలుసా మీకు? బ్యాప్టిజో అన్న పదానికి అర్థం ఏంటమ్మా అర్థం? ఏది పెడితే చెప్పొద్దు. బ్యాప్టిజో అన్న పదానికి అర్థం ఏంటంటే ముంచడం. అర్థమవుతుందా? ముంచడం. బ్యాప్టిజో అన్న పదానికి అర్థం ఏంటంటే ముంచడం. బాప్తీసం తీసుకున్నాడు అన్న దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. బ్యాప్టిజం తీసుకున్నాడు అన్న తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. ఇప్పుడు బ్యాప్టిజం అన్న పదానికి తెలుగులో అర్థం చెప్పే కదా, పెద్దగా చెప్పండి. బ్యాప్టిజం తీసుకున్నాడు అంటే అర్థం ఏంటి? నీళ్ళల్లో ముంచి లేపబడ్డాడు. అదేగా అర్థం? నీళ్ళల్లో ముంచి లేపబడ్డాడు. బాప్తిజం అంటే నీళ్ళలో ముంచడం, మారు మనసు కాదు. బాప్టిజం అంటే నీళ్ళలో ముంచి లేపబడ్డం. ఇప్పుడు యేసుప్రభు వారు నమ్మిన వాళ్ళకంట పరిశుద్ధాత్మలో బాప్తిజం అంట. అంటే ఏంటి? పరిశుద్ధాత్మతో నింపబడ్డం. ముంచబడ్డం అంటే నింపబడ్డమేగా, అవునాగా? ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డం యేసుప్రభు వారు నమ్మితే. అర్థమవుతుంది? నమ్మకపోతే అగ్నితో నింపబడ్డం, లేదా అగ్నిలో ముంచడం. నమ్మిన వాళ్ళని పరిశుద్ధాత్మలో ముంచడం, నమ్మకపోతే అగ్నిలో ముంచడం. ఇప్పుడు అగ్ని బాప్తిజం అంటే ఏం చెప్పండి? అగ్నిలో ఎప్పుడు ముంచబడతాం? నరకంలో. చాలామందిని చూశాను, వాళ్ళ మినిస్ట్రీస్కి అగ్ని అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు విన్నారా? హోలీ గోస్ట్ ఫైర్ మినిస్ట్రీస్ అంటారు. ఫైర్ అంటే ఏంటి? బైబిల్లో ఫైర్ని దేంతో పోల్చారు? ఓకే, అఫ్కోర్స్ యేసు పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చినప్పటికీ అది మనకు అర్థం అవడం కోసం. అంటే ఫైర్ ఏం చేస్తుంది చెప్పండి? అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేసిద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చడానికి కారణం ఏంటంటే బంగారాన్ని
మీరు శుద్ధి చేసేటప్పుడు అగ్నితో కాలుస్తారు చూసారా, ఆ సెన్స్ వాడారన్నమాట. ఆ సెన్స్ వాడారు బైబిల్, పరిశుద్ధాత్మ. కానీ నిజంగా అగ్ని బాప్తిసం అంటే ఏంటి చెప్పండి? అగ్ని బాప్తిసం అంటే ఏంది? కొంతమంది అడుగుతారు, మీరు మామూలు బాప్తిసమా అగ్ని బాప్తిసమా? మామూలు బాప్తిసమేనండి, దేవుని కృపను బట్టి మామూలు బాప్తిసమే తీసుకున్నాం అని చెప్పండి. అగ్ని బాప్తిసం అంటే, అగ్ని బాప్తిసం అంటే ఏంటి? నరకంలో వేయడం. జాగ్రత్తగా చదవాలి బైబిల్. అందుకే అగ్ని బాప్తిసం అంటే నరకంలో వేయడం. ఇప్పుడు యేసుప్రభు, యోహాన్ ఏం ప్రకటించాడు? నమ్మిన వారిని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు యేసుప్రభు వారు. అంటే ఇప్పుడు మనందరిలోకి ఎవరు వచ్చారు? నమ్మిన మనందరిలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అది అనబాకండి, పరిశుద్ధాత్మ వచ్చింది అనబాకండి. ఆయన వ్యక్తి, త్రిత్వంలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వచ్చింది, దిగింది, పడింది, పడేసింది, ఎగిరింది, గంతులేసింది, అటు ఇటు తిరిగింది, ఇదంతా దెయ్యపు లక్షణాలు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు చాలా మర్యాదస్తుడు. ఆయన చాలా మర్యాద, పరిశుద్ధాత్మ దేవుడు అంతకంటే మర్యాదస్తుడు. అంటే ఒకళ్ళ మించి ఒకళ్ళని కాదు, వాళ్ళు మర్యాదస్తులు, మర్యాదగా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీతో? మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇంతకు మించి నేను ఎక్స్ట్రా చేశాను అనుకోండి, అది పరిశుద్ధాత్మ కార్యం కాదు, అది దెయ్యపు కార్యం. చర్చిస్లో గందరగోళంగా ఎగిరి భాషలు మాట్లాడి గందరగోళం చేసేదంతా సాతాను కార్యం, అదంతా దేవుని కార్యం కాదు. అర్థమవుతుందా? మీరు మర్యాదగా ఉంటే ఇప్పుడు మీరు అంటారు, నువ్వు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో? చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఆయన క్రమం తప్పే దేవుడు కాదు, ఆయన పద్ధతి తప్పే దేవుడు కాదు, క్రమశిక్షణ నేర్పించే దేవుడు. ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటాడు? క్రమశిక్షణకు ఆయనే అర్థం చెప్పినవాడు. ఆయన ఎంత క్రమశిక్షణగా ఉంటాడు? అదవునా కాదు? ఇప్పుడు ఆయన క్రమశిక్షణ తప్పి మాట్లాడతాడా? మనుషులందరికీ వెర్రి మాటలు మాట్లాడతాడా? అర్థం కాకుండా మనుషులందరి దగ్గర వెర్రిగా ప్రవర్తిస్తాడా దేవుడు? ప్రవర్తించడు. ఆయనతో నింపబడిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, పైకి కనపడేది కాదు, ఫలం అనుభవించేది, ఫలం కనపడేది, ప్రేమ కనపడి. పరిశుద్ధాత్మ ఫలాలు అన్నారు చూసారా, ఆత్మఫలాలు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వ్యక్తి ఏమి ఇస్తాడు? ప్రొడక్షన్ ఏమిస్తాడు చెప్పండి? ఆత్మఫలాలు ఇస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవి కదా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీలో బయటకు వచ్చేది. కేకలు అరుపులు ఎందుకు వస్తాయి? గోల ఎందుకు బయటకు వచ్చింది? అవునా కాదు? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోహాన్ ఏం ప్రకటించాడు? బాబు మీరు నమ్మితే విన్నీ, దయచేసి బయట విన్నీ ఉంటే విన్నీ క్లాస్ చూసుకోండి. దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. విన్నీ నా మాట వినపడుతుంటే విన్నీ క్లాస్ నుంచి బయటికి వెళ్ళొద్దు. క్లాస్లో విన్నీ కూర్చోవాలి. కూర్చో, అక్కడ క్లాస్లో కూర్చో. ఆన్లైన్ క్లాస్ జరుగుతామంటే క్లాస్లో కూర్చో. సన్నీ ఎవరో ఒకళ్ళు క్లాస్ నుంచి. ఎందుకంటే చిల్డ్రన్స్ మినిస్ట్రీని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన అవసరతల కోసం మనం మినిస్ట్రీని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన పనులన్నీ పక్కన పెట్టాలి. ముందు మినిస్ట్రీ ముఖ్యం, అవి తర్వాత సంగతి, నెక్స్ట్ సెకండరీ. చిన్నపిల్లల సండే స్కూల్ నిర్లక్ష్యంగా చేయొద్దు. ఇద్దరు అవసరం లేదు కదా ఒక పనికి, ఒకళ్ళు వెళ్ళొచ్చు కదా. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోహాన్ ఏం ప్రకటించాడు? నమ్మితే పరిశుద్ధాత్మల బాప్తీసం, నమ్మకపోతే అగ్నిలో బాప్తీసం. అగ్ని బాప్తీసం అంటే ఏంది? నరకంలో వేయడం. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీతో అగ్ని బాప్తీసం అంటే నరకంలో వేయబడ్డం అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి అగ్నిలో బాప్తీసం పొందేవంటే అవసరం లేదు, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాను. అగ్ని బాప్తీసం అంటే నరకంలో వేయడం. కాబట్టి ఇప్పుడు యోహాను ప్రకటించాడు, నమ్మిన వాళ్ళని రక్షిస్తాడు, నమ్మని వాళ్ళనైనా శిక్షిస్తాడని. ఇప్పుడు ఆయన అనుకున్నట్లుగా వెంటనే మనుషుల మీదకి ఏమి రావట్లేదు? యోహాను ప్రకటించినట్లుగా శిక్ష రావట్లేదు. వస్తుందా రావట్లేదా? శిక్ష రావట్లేదు. దీనికి బైబిల్లో యేసుప్రభువు ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏంటంటే వెంటనే రావడం ఆయన ఎవరిని నమ్మిన వాళ్ళని రక్షించి నమ్మని వాళ్ళని వెంటనే శిక్షించడు. ఇప్పుడు మొదట ఆయన ఎలా వచ్చాడు? గాడిద పిల్ల మీద సాత్వికుడిగా వచ్చాడు. అర్థమవుతుందా? అందరూ ఆయన చేయాల్సిన కార్యాన్ని చేశాడు. బైబిల్లో లోకాసువార్త 24వ అధ్యాయం 77వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినాన్ని లేవవలసి ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు మనిషి కుమారుడు ఏమవుతాడంట? రాగానే ఆయన రాజ్యాన్ని స్థాపించడు. ఆయన చేయవలసిన కార్యం ఒకటి ఉంది, చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది? సిలువ కార్యం ఒకటి ఉంది కదా. సిలువలో ఆయన ఏమవుతాడు? మరణిస్తాడు. సిలువలో మరణిస్తాడు. అర్థమవుతుందా?
సిలువలో మరణిస్తాడు. ఇప్పుడు మనందరి పాపాల కోసం ఆయన చేయవలసిన త్యాగం ఒకటి ఉంది. ఏంటది? మన పాపాల కొరకు మరణించడం. అర్థమవుతుందా? ఆ కార్యం నెరవేర్చకుండా ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు యోహాను ఆలోచించే విధానం ఏంటంటే, రెండోసారి వస్తాడు చూసారా? మొదటిసారి సాత్వికుడిగా వస్తాడు, రెండోసారి ఎలా వస్తాడు? ఆయన రేపు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా రాబోతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ రోజు ఆయన తీర్పు, జడ్జిమెంట్ డే అంటారు చూసారా? నమ్మిన వాళ్ళందరినీ ఆయనతో పాటు తీసుకెళ్ళి ఆ శాశ్వతమైన రాజ్యంలో, ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఉంచుతాడు. నమ్మని వారిని అందరిని ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు యోహాను ప్రకటించింది ఎప్పుడు నెరవేరిద్ది చెప్పండి? ఎప్పుడు నెరవేరిద్ది? రెండోసారి ఆయన వస్తాడు చూసారా? సెకండ్ కమింగ్ అంటారే, అప్పుడు నెరవేరిద్ది ఇవన్నీ. కానీ యోహాను ఎలాగ అర్థం చేసుకున్నాడు? మొదటిసారి వచ్చినప్పుడే ఇవి నెరవేరిపోతాయి అన్నటువంటి భావనలో యోహాను అపార్థం చేసుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటిసారి ఆయన సాత్వికుడిగా వచ్చాడు, రెండోసారి ఆయన బెత్తంతో వస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చే దానికి 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడికి సూచనలు, సైన్స్ ఇలా ఉంటాయి. వర్షం వచ్చే ముందు సూచనలు ఎలా ఉంటాయి? ముంబులు కమ్ముతాయి, ఇంకా గాలి కొట్టిద్ది, ఇంకా ఉరుములు మెరుపులు ఇవన్నీ వస్తాయి. అవునా? ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చే టైంలో ఏం జరుగుతాయి అంటే, భూకంపాలు వస్తాయి, యుద్ధ సమాచారాలు వింటారు, రాజ్యాలు ఒక దేశం మీద ఒక దేశం, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం లెగుస్తూ ఉంటుంది. ఇలా చాలా వివరాలు చెప్పాడు. మీరు యేసుప్రభు రాకడ ఎప్పుడు వచ్చింది అని మీకు ఒకవేళ మనసులో క్వశ్చన్ వస్తే 24వ అధ్యాయం తీసి, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసి జాగ్రత్తగా స్టడీ చేయండి. ఓహో, ఇప్పుడు వస్తాడో అర్థమైపోయింది. ఆయన వచ్చేదానికి ఏమేం జరుగుతున్నాయో, ఇప్పుడు జరిగే వాటిని 24వ అధ్యాయంలో చెప్పిన వాటిని కంపేర్ చేసుకొని మీరు ఆలోచిస్తే, ఓహో, యేసుప్రభు వారు వచ్చే టైం ఎప్పుడుందో మీకు అర్థమైపోయింది. అర్థమవుతుందా? మీరు దేవుని రాకడ కోసం భయపడాల్సిన పని లేదు. మీ పోకడ విషయమే భయపడాలి. అర్థమవుతుందా? మనిషి పోకడ ముందుండిద్దా, దేవుని రాకడ ముందుండిద్దా? మనిషి పోకడే. మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఈరోజు రాత్రికే మనం పోవచ్చు. మనం భయపడాల్సింది మన గురించి, దేవుని రాకడ గురించి కాదు, మన గురించి. సిద్ధపడ్డామా లేదా? నిజంగా మారు మనసు పొందామా లేదా? దేవుడి రాత్రికే నన్ను పిలిస్తే దేవుని రాజ్యంలో నాకు ప్రవేశం ఉందా లేదా? ఇప్పుడు ఆల్రెడీ దేవుడు నిన్ను రక్షించాడు అనుకోండి, నో వరీ, మీరు జాగ్రత్తగా భక్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీరు విశ్వాసం ఉంచలేదు, మీ పాపాలు ఒప్పుకోలేదంటే భయపడండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఒకవేళ యేసుప్రభు వారి గురించి విని 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 ఏమాత్రం మారు మనసు పొందకుండా చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? రక్షించబడకుండా నరకానికి వెళ్ళిపోతారు. దాని గురించి మీరు భయపడాలి. సరే, ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరికొరు కనిపెట్టుకోవాలని క్వశ్చన్ వచ్చింది. ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే, ఆ క్వశ్చన్కి ఉన్న రీజన్ ఏంటంటే, చెరలోనున్న వారు విడిపిస్తాడని యోహాను అభిప్రాయపడ్డాడు. కానీ ఆ చెర జైలు కాదు, సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించడం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చింది, ఏంటంటే అది నేను ప్రకటించే కదా పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం ఇస్తాడని, ఈయనేంది అలా చేయట్లేదు? ఆన్సర్ ఏంటి దానికి? నిజంగా ఆయన పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు, నమ్మని వాళ్ళకి అగ్నిలో బాప్తీసం ఇస్తాడు, నరకంలో వేస్తాడు. కాదు, ఇప్పుడు కాదు. ఎప్పుడది? ఒక డే, జడ్జిమెంట్ డే. ఆయన రెండోసారి వస్తాడు, అప్పుడు ఆయన ఆ పని చేయబోతూ ఉన్నాడు. అర్థమవుతుందా? కానీ దానికి ముందు ఏం జరగాలి? సిలువలో ఆయన మనుషులందరి కోసం ఏమవ్వాలి? చనిపోవాలి. అది జరగాలి. మనందరి కోసం యేసుప్రభు ఏమయ్యాడు? సిలువలో చనిపోయాడు. అది జరగకుండా రెండోది జరగదు. నరకంలో వేయడం అనేది అప్పుడే కాదు. ఓకే, ఇప్పుడు ఈ యాక్ట్స్ ఆఫ్ కింగ్ అంటే యేసుప్రభు వారి యొక్క కార్యాలను బట్టి యోహాను ఏమవుతున్నాడు? యేసుప్రభు వారు వచ్చి స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, వీటిని బట్టి డౌట్ వచ్చిందనమాట. ఆ రాజ్యం గురించి యోహానుకు సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడు యేసుప్రభు వారు రాజుగారి రాజ్యం, ఆ రాజ్యానికి సంబంధించిన క్రియల గురించి యోహాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఆ రాజ్యానికి సంబంధించిన క్రియల విషయమై యోహాను కొంచెం ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, డౌట్ కూడా కాదు, కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అన్నమాట. ఏంటి, ఈయన వచ్చి వెంటనే పని స్టార్ట్ చేస్తాడు అనుకుంటే, ఇప్పుడు వచ్చి ఈయన స్వస్థతలు అంటున్నాడు, అద్భుతాలు అంటున్నాడు, ఆశ్చర్యకార్యాలు అంటున్నాడు అని యోహానికి డౌట్ వచ్చిందనమాట. అందుకని యేసుప్రభు వారు అన్నాడు మత్తయి సువార్తలో, ఒకసారి చూడండి, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాడంట. బ్లెస్డ్ ఈజ్ ఎనీవన్ హూ డస్ నాట్ స్టంబల్ ఆన్ అకౌంట్ ఆఫ్ మీ.
ఇప్పుడు యేసుప్రభు వారు యోహాను అభ్యంతర పడ్డాడు కదా. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నాడు? నా విషయమై అభ్యంతర పడనివాడు, ఒకవేళ నన్ను నమ్ముకోవడం వల్ల శ్రమలు వచ్చినవాడు. ఇప్పుడు యోహాను యేసుప్రభు వారిని ప్రకటించిన వాళ్ళు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. యేసుప్రభు వారిని ప్రకటించడాన్ని బట్టి, యేసుప్రభు వారి గురించి ఆయన హేరోది యొక్క పాపాన్ని ఖండించడాన్ని బట్టి, యేసుప్రభు వారి వ్యక్తిగా జీవించడాన్ని బట్టి యోహాను ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నా విషయం మీకు అభ్యంతరం కలిగితే, నా విషయమై మీకు శ్రమ వస్తే, నన్ను నమ్ముకోవడాన్ని బట్టి మీకు కష్టం వస్తే, నన్ను నమ్ముకోవడాన్ని బట్టి మీకు ఇబ్బందులు వస్తే మీరేం చేయండి? అభ్యంతర పడొద్దు. అర్థమవుతుందా? ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఏంటి గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ చెప్పండి? బైబిల్లో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి? నా విషయమై అభ్యంతర పడకుండా ఉండడం. అర్థమవుతుందా? యేసుప్రభు వారు నమ్ముకోవడం వల్ల కష్టాలు శ్రమలు వస్తే ఆ శ్రమల్ని కష్టాలని సంతోషంగా ఆహ్వానించడం. అర్థమవుతుందమ్మా? ఒకసారి అర్థమవుతుందా? యేసుప్రభు వారు నమ్ముకోవడం వల్ల శ్రమలు వస్తే మనం ఏం చేయాలంట? హార్ట్ఫుల్గా వాటిని ఇన్వైట్ చేయాలి. కష్టాలు వస్తే ఏం చేయాలంట? అవమానాలు వస్తే ఏం చేయాలంట? హార్ట్ఫుల్గా వాటిని యాక్సెప్ట్ చేయాలి. తిరుగుబాటు చేయకూడదు. అర్థమవుతుందా? నాకొద్దు బాబు ఈ క్రైస్తవ్యం అని వెనక్కి తిరిగి పరిగెత్తకూడదు. అర్థమవుతుందా? యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు. ఒకసారి వచ్చేసాం, యేసుప్రభు వారు నమ్ముకున్నాం. శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, మీరు పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు. ఏమని? ఒకసారి తాళిబొట్టు కట్టిన తర్వాత ఇక కష్టమైనా, నష్టమైనా, హింస అయినా, బాధ అయినా ఇక అన్నీ నీతోనే. అందుకనే చెప్తారు కదా, ఆరోగ్యమందును, క్షేమమందును, సుఖమందును, బాధ యందును నీతోనే ఏమితోనే ఉంటానని ప్రమాణం చేయదువా? బాబు అలాగే నాయన ఏమితోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అంటారు. చూసారా? ఇక యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత కష్టమైన, నష్టమైన, సుఖమైన, బాధ అయినా ఎవరితో ఉండాలి? ఇంకా దేవుడితోనే ఉండిపోవాలి. కొంచెం కష్టం వస్తే నాకొద్దు బాబు యేసుప్రభు అనకూడదు. కొంచెం బాధ వస్తే, ఎవరైనా తిడితే నేను యేసుప్రభు వారిని నమ్ముకోవడం వల్ల ఈ కష్టాలన్నీ అనకూడదు. ఏమైనా ఇంకా ఆయనతోనే. కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, శ్రమ అయినా, హింస అయినా యేసుప్రభు వారితోనే ఇక మన జీవితం. అర్థం? చనిపోవాల్సి వచ్చినా ఆయనతోనే మన జీవితం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే యేసుప్రభు వారు అంటున్నాడు, నా విషయం మీకు ఒకవేళ ఇబ్బంది వస్తే, కష్టం వస్తే మీరేం చేయొద్దు? అభ్యంతర పడొద్దు. ఇది ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మనం బైబిల్ని చెప్పేటువంటి ప్రాస్పరిటీ బోధకులు చాలామంది ఏం చేస్తారంటే, యేసుప్రభు వారి దగ్గరికి రండి, మీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి. యేసుప్రభు వారి దగ్గరికి రండి, మీకు ఉద్యోగాలు వస్తాయి. యేసుప్రభు వారి దగ్గరికి రండి, మీ బాధలు మటిమాయమైపోతాయి. యేసుప్రభు వారి దగ్గరికి రండి, మీ రోగాలకి ఏమవుతుంది? స్వస్థత చేకూరిద్దని లోకంలో బైబిల్ అర్థం కాని వ్యక్తులు చెప్పే బోధ. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు నా విషయమై అభ్యంతర పడతారు. పేతురుతో ఏమన్నాడు దేవుడు, యేసుప్రభు వారు? నువ్వు నా విషయమై 3 సార్లు అబద్ధం ఆడతావు, నేను తెలియదని అని చెప్పాడా లేదు? అంటే యేసుప్రభు వారి విషయమై మనం ఏమవుతాం? కొన్నిసార్లు అభ్యంతర పడతాం, అబద్ధాలు చెప్తాం. ఆయన ఎవరో నాకు తెలియదనే పరిస్థితి కూడా వచ్చింది. కానీ బైబిల్లో ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, ఆయన విషయమై, ఆయన నమ్ముకోవడాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన అంగీకరించడాన్ని బట్టి వచ్చే శ్రమ విషయమై మనం అభ్యంతర పడకుండా ఉంటాం. చూసారా? అది గొప్ప ఆశీర్వాదం. అది గొప్ప ఆశీర్వాదం. నేను చెప్పాను, యేసుప్రభు వారు చెప్పాడు. మీరు ఒకవేళ నా విషయం అభ్యంతర పడకపోతే మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడిన వారు, గొప్పోళ్ళు మీరు. మీకు ఖచ్చితంగా రేపు పరలోక రాజ్యంలో ఏముంటుంది? పరలోక రాజ్యంలో దేవుడు గిఫ్ట్స్ ఇస్తాడు తెలుసా? రేపు ఆయన శాశ్వతమైన రాజ్యంలో మిమ్మల్ని పిలిచేటప్పుడు ఏం చెప్తాడు? మై డియర్ డాటర్, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు నా నామాన్ని బట్టి నువ్వు తిట్టించుకున్నావు, తన్నిచ్చుకున్నావు. చూసావా? వెల్ డన్, బాగా చేసావు. నా విషయం నువ్వు బాగా భూమి మీద చాలా కష్టాలు అనుభవించొద్దా, నీకు బహుమానం సిద్ధపరచబడ్డాడని ఏం చేస్తాడు యేసుప్రభు వారు? నీకు రేపు బహుమానం ఇస్తాడు. అర్థమవుతుందా? రేపు దేవుడి విషయమై అభ్యంతరపడే వాళ్ళని ఏం చేస్తాడు ఆయన? నిద్రపోవాకండి. సీరియస్గా చెప్తుంటే నిద్రపోవాకనా? దేవుడి విషయమే అభ్యంతర పడితే దేవుడు నీ విషయం కూడా ఏమవుతాడు? అభ్యంతర పడతాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు విషయం. ఇప్పుడు యేసుప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు.
4వ వచనం మనం స్కిప్ అయ్యాం, ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం. ఈ రిపోర్ట్ చెప్తున్నాడు, యోహానికి రిపోర్ట్ చెప్తున్నాడు. ఏమనంటే, నేను అది పీపీటీస్ మర్చిపోయాను. యేసు వారిని చూచి మీరు వెళ్ళి, ఎవరు వచ్చారు ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి? బాప్తీసు ఇచ్చి యోహాను యొక్క శిష్యులు వచ్చాడు. ఆయన క్వశ్చన్ అడగమని పంపించాడు కదా, నిజంగా మేము ఎదురు చూస్తున్న మెస్సియా నువ్వేనని అడగమని పంపించాడు కదా. ఇప్పుడు ఆ శిష్యులతో యేసుప్రభు వారు ఏం చెప్తాడు తెలుసా? మీరు వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? విన్నవాటిని, కన్నవాటిని గురించి యోహానికి చెప్పండి. ఏం చెప్పాలి? గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలో వచ్చున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది అని యోహాన్తో చెప్పమని చెప్తున్నాడు. ఇప్పుడు రాబోవాడు నీవేనా అంటే, వచ్చిన వ్యక్తి యొక్క రాజ్యం యొక్క క్రియలు ఎలా ఉంటాయి? ఇంతవరకు ఎవరు చేయలే అలాంటివి. కుంటివారు నడవడం ఎక్కడ జరగలేదు, గుడ్డివారు చూడడం అనేది ఇంతవరకు జరగలేదు, కుష్ఠరోగులు శుద్ధులు అవడం ఇంతవరకు జరగలేదు, చనిపోయిన వారు లేపబడ్డం ఇంతవరకు జరగలే. అవి కేవలం ఒక రాజు లేదా ఈ భూలోకంలో దేవుడు మాత్రమే చేయగలడు అలాంటి కార్యాలు. ఆయన ఇప్పుడు మెస్సియా నువ్వేనా అంటే, మెస్సియా నేనే అంటానికి నేను చేసిన పనులు చెప్పండి యోహానికి వెళ్ళి. ఏం చేశాను నేను? చనిపోయిన వారిని సైతం లేపాను. దేవుడు తప్పితే ఇంకెవరు చేయలేరు ఆ పని. అర్థమవుతుందా? దేవుడిని వెంబడించేటువంటి శిష్యులు మాత్రమే ఆ పనులు చేశారు. ఆయన పవర్తో వాళ్ళు ఆ పనులు చేశారు, తప్పితే ఇంకెవరో చేయలే. అందుకని యోహాన్కి రిపోర్టు చెప్పమని పంపిస్తున్నాడు. శిష్యులతో మళ్ళీ చెప్పి పంపిస్తున్నాడు. ఇదిగో బైబిల్లో ఎవరైతే నా గురించి చెప్పబడిందో ప్రవచనం 61వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? బేదలకు సువార్త, బంధింపబడిన వారికి విముక్తి, చెరసాలలో ఉన్న వారికి విడుదల, దుఃఖంలో ఉన్న వారికి సంతోషం. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తాయి? రాబోతున్న మెస్సియా ద్వారా వస్తాయి. ఇప్పుడు మెస్సియా వచ్చి ఏం చేస్తున్నాడు? నిజంగా అవే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పాపంలో ఉన్న వారిని క్షమిస్తున్నాడు, రోగాల్లో ఉన్న వారిని విడిపిస్తున్నాడు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటా ఉన్నాడు, కుష్ఠరోగులను శుద్ధిపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు అన్నమాట. అర్థమవుతుందా? ఆ పీపీటీ నేను చేయడం మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు రిపోర్ట్ చెప్పమని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? యోహాను శిష్యులతో మీరు వెళ్ళండి, చెప్పండి. యోహాను అభ్యంతర పడకుండా, ఇదిగో ఏదైతే మెస్సియా గురించి బైబిల్లో రాసిందో, ఆ మెస్సియా ఎలాంటి కార్యాలు చేస్తాడని బైబిల్ చెప్తుందో అవన్నీ నేను చేస్తున్నాను. అర్థమవుతున్నా? ఇప్పుడు యెహోవా ఆత్మ నన్ను అభిషేకించింది. 61వ అధ్యాయంలో చూడండి ఒకసారి మీరు, మళ్ళీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చూడండి. ఫోన్స్ దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టండి. 61వ అధ్యాయంలో చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువార్త ప్రకటించుటకు. యెహోవా నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తూ ఉన్నాడు, చెరలోనున్న వారిని విడిపిస్తూ ఉన్నాడు. యెహోవా హితవచనము మన దేవుని ప్రతిదండనమును ప్రకటించుటకును. దుఃఖక్రాంతులందరినీ ఏం చేస్తారంట? దీపిక ఏం చేస్తాడు? దుఃఖంలో ఉన్న వాళ్ళందరినీ, బైబిల్ చూడాలి, దుఃఖంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఓదారుస్తాడంట. సియోనులో దుఃఖించే వారికి ఏం చేస్తాడంట? ఉల్లాస వస్త్రాలు ధరింపజేస్తాడంట. బూడిదకు ప్రతిగా, బూడిద ఎప్పుడు పూసుకుంటారు ఇశ్రాయేలీలు? బాగా కష్టం వచ్చినప్పుడు బూడిద పూసుకొని ఏడుస్తూ కూర్చుంటారు వాడు. అర్థమవుతుందా? ఇప్పుడు బూడిదకు ప్రతిగా ఆయన ఏం చేస్తాడంట? పూలదండ వేస్తాడంట. దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తాడంట? ఆనంద తైలాన్ని ఇస్తాడంట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏం చేస్తాడంట? సంతోషించి స్తుతించేలాగా చేస్తాడంట. వారికి ఇవ్వడానికి ఆయన నన్ను ఏం చేశాడంట? ఇప్పుడు ఇవన్నీ యేసుప్రభు వారు చేశాడా లేదు? దుఃఖంలో ఉన్న వారిని ఏం చేశాడు ఆయన? సంతోషంతో గంతులు వేస్తా, కుష్ఠరోగులు కుంటివారు గంతులు వేస్తా ఇంటికి పరిగెత్తుకుంటే లేరు. అవునా కాదు? అస్సలు అసాధ్యమైన కార్యాలు, ఎవ్వరూ చేయలేని అద్భుతమైన కార్యాలు యేసుప్రభు వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని చేశాడు. పక్షవాయువుతో కొన్ని సంవత్సరాలు మంచం మీద పడ్డ వాళ్ళని తిరిగి పక్షవాయువు నుంచి బయటకు తీసుకొచ్చాడు. అంటే అవన్నీ ఎందుకు చేశాడంటే కేవలం స్వస్థతలు అద్భుతాల మీద ఆయన రాజ్యాన్ని కట్టాలని కాదు, ఆయన రాజ్యం ఎలా ఉండబోతుందో తెలియజేయడం కోసం. రేపు శాశ్వతమైన రాజ్యం ఎలా ఉండబోతుంది?
ఆ రాజ్యంలో సంతోషం ఉంటుంది, ఆ రాజ్యంలో రోగాలు లేని, ఇబ్బందులు లేని ఆ రాజ్యంలో రేపు మనం శాశ్వతంగా యేసుప్రభు వారితో శాశ్వత కాలం నివసిస్తాం. ఎంతకాలం? శాశ్వత కాలం, ఎటర్నల్ లైఫ్ యేసుప్రభు వారితో మనం ఉండబోతున్నాం. దాని గురించి రిపోర్ట్ చెప్పమని మళ్ళీ యేసుప్రభు వారు ఏం చేశాడు? రాబోతున్న వాడు నీవేనా అంటే నేను కాబట్టే ఆ మెస్సియా ఏదైతే చేస్తాడని ప్రవచనాల్లో చెప్పారో ఆ ప్రవచనానుసారంగా నేను ఇప్పుడు ఆ కార్యాలను ఏం చేస్తున్నానని చెప్పండి వెళ్ళి యోహానికి అని చెప్పి పంపించాడు. చెప్పిన తర్వాత ఈ మాట అన్నాడు, నా విషయమై మీరు అభ్యంతర పడవద్దు. అభ్యంతర పడకపోతే నిజంగా మీరు బ్లెస్ అయిన వాళ్ళే. యేసుప్రభు వారి నిమిత్తం మీరు ఏమవ్వద్దు, మీరు జైల్లో పెట్టాల్సి వస్తే ఏం చేయొద్దు. ఏంది ఈయన నమ్ముకుంటే నేను బిల్డింగ్ కట్టుకుంటాను అనుకున్నానే, ఈయన నమ్ముకుంటే నేను ఆస్తులు సంపాదిస్తాను అనుకున్నాను అనుకోబాకండి. యేసుప్రభు వారు నమ్ముకుంటే ఇవన్నీ కాదు, కష్టాలు శ్రమలు కూడా వస్తాయి. అవన్నీ ఓర్చుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. సరే, మనం ముందుకెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇప్పుడు యోహాను గురించి యేసుప్రభు వారు జీసస్ టాక్స్ అబౌట్ జాన్ ద బ్యాప్టిస్ట్. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనంలో, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జనసమూహాలతో ఇలా చెప్తున్నాడంట. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరు వాళ్ళు? యోహాను శిష్యులకు చెప్పి పంపిస్తున్నప్పుడు ఎదురు కూర్చున్న జనాలతో యేసుప్రభు వారు యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? మీరేమి చూడడానికి అరణ్యంలోకి వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహాల్లో ఉందరు కదా, మరేం చూడడానికి వెళ్ళారు? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నా. చూడండి, అంతకుముందు యోహాను అరణ్యంలో అరుస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందడని అరుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ యోర్దాను నిద్ర వస్తే లేచి నిలబడండి, భయభక్తులు లేని వాళ్ళు మాత్రమే నిద్రపోతారు. ఇప్పుడు యోహాను అరుస్తూ ఉంటే ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారు? బాబు ఏదో శబ్దం వినపడుతుంది అరణ్యంలో మనకని చెప్పి అందరూ ఏం చేశారు? అరణ్యంలోకి వెళ్ళారు. ఇప్పుడు యోహాను గురించి యేసుప్రభు వారు ఏమన్నాడంటే, మీరు ఒకప్పుడు అరణ్యంలోకి వెళ్ళారు కదా, ఏం చూడడానికి వెళ్ళారు? యేసుప్రభు వారు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు. గాలికి కదులుచున్న రెల్లునా? కదులుచున్న రెల్లు అంటే, రెల్లు అన్నదానికి అర్థం ఏంటంటే గడ్డిపోస. అర్థమవుతుందా? గాలికి కదులుచున్న రెల్లును చూడడానికి వెళ్ళారా? అనగా రెల్లు అంటే దానికి అర్థమైందంటే పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారిపోయే వ్యక్తులు అన్నమాట. పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమైపోయేవాళ్ళు అంటే, దేవుని గురించి ప్రకటించడానికి వచ్చి, ఒకవేళ రాజుగారు, బాబు నువ్వు ఆయన గురించి కాదు నా గురించి చెప్పు, నేను నీకు ఆస్తి అంతస్తులు భోగభాగ్యాలు సంపదలు ఇచ్చేస్తానగానే మాట మార్చి ఏం చేసేవాళ్ళు? రాజుని గద్దించడానికి వచ్చిన వాళ్ళు రాజు గురించి గొప్పగా ప్రకటన చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళని యేసుప్రభు వారు దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు అరణ్యంలో ఏం చూడడానికి వెళ్ళారు? గాలి కదులుచున్న రెల్లున అంటే దేనికి పడితే దానికి రెల్లు చూసారా? గడ్డిపోస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఇటు గాలి కొడితే ఇటు వంగిద్ది, ఇటు గాలి కొడితే ఇటు కొడితే అంటే ఎటు పడితే అటు వంగే ప్రవక్త కాదు ఆయన. యోహాను, బాప్తీసు ఇచ్చి యోహాను. మీరు అరణ్యంలోకి ఏం చూడడానికి వెళ్ళారు? గాలి కదులుచున్న రెల్లున. మరి ఏం చూడడానికి వెళ్ళారు? మీరు రెల్లు అంటే గడ్డిపోస అన్నమాట. మీరు గడ్డిని చూస్తారు కదా, పొలాల్లో గడ్డిని చూశారు కదా, ఇటు గాలి కొడితే ఏం చేస్తుంది? అటు వంగిద్ది. మరి ఏం చూడడానికి వెళ్ళారు? అప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఆన్సర్ చెప్పుకుంటారు. ఏమని? కాదు, ఒక ఆయన అరుస్తూ ఉన్నాడు. మరి ఏం చూడడానికి వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున. సన్నపు బట్టలు ధరించుకున్న అంటే ఇప్పుడు ఒకవేళ రాజుకు ఫేవర్గా ఒకవేళ యోహాను ప్రకటించాడు అనుకోండి, రోమా రాజుకి, హేరోదు రాజుకి ఫేవర్గా ప్రకటించాడు అనుకోండి, ఇప్పుడు యోహాను ఎక్కడుండేవాడు చెప్పండి? రాజగృహంలో ఉండేవాడు, అవునా కాదు? కానీ యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. చెరసాల కాదు, ముందు అరణ్యంలో ఉన్నాడు. అర్థమవుతుందా? మరి మీరు ఏం చూడడానికి వెళ్ళారు? ఇప్పుడు ఒకవేళ రాజుకు ఫేవర్గా ప్రకటిస్తే యోహాను రాజగృహాల్లో ఉండేవాడు. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? అరణ్యంలో లేడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ప్రకటించడాన్ని బట్టి, తప్పును ఖండించడాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. అర్థమవుతుందా? ఒకవేళ రాజుకు ఫేవర్గా మాట్లాడితే యోహాను ఎక్కడుండేవాడు? మంచి డ్రెస్ వేసుకొని రాజుగారితో పాటు ఉండేవాడు. కానీ ఇప్పుడు యోహాను చెరసాల్లో ఉన్నాడు. అందుకని యేసుప్రభు వారు యోహాను గురించి మాట్లాడుతా,
మీరు అరణ్యంలో ఏం చూడడానికి వెళ్ళారు? గాలి కదులుచున్న రెల్లుని కాదు, అటు ఇటు పడితే అటు మాట్లాడే వ్యక్తిని కాదు, గొప్ప వ్యక్తిని చూడడానికి వెళ్ళారు. అర్థమవుతుందా? ఎలాంటి వ్యక్తి అయినా మీరు బాగా అర్థం చేసుకోండి. సన్నపు బట్టలు ధరించుకున్న మనిషిన, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహాల్లో ఉంటారు. ఒకవేళ రాజుగారికి అనుకూలంగా మాట్లాడితే యోహాను ఎక్కడుండేవాడు? రాజగృహాల్లో ఉండేవాడు. కానీ ఏం చూడడానికి వెళ్ళారు? ప్రవక్తన అన్నాడు యేసుప్రభువారు. ఇప్పుడు యోహాను గురించి స్టేట్మెంట్ ఇస్తా. యేసుప్రభువారు ప్రవక్త కంటే గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు యోహాను ఎలాంటి వాడు? మీరు నాకెళ్ళి చూడండి ఒకసారి. అందరూ చూస్తున్నారా? యోహాను ప్రవక్తలందరిలో కంటే గొప్ప ప్రవక్త, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్. ఎందుకని? మీరు ఆన్సర్ చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తా. చెప్పండి. యోహాను పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కదా, క్రొత్త నిబంధనలో చివరి ప్రవక్త యోహాను. అర్థమవుతుందా? క్రొత్త నిబంధనలో చివరి ప్రవక్త ఎవరు? న్యూ టెస్టిమెంట్లో చివరి ప్రవక్త యోహాను. ఇంకా అక్కడి నుంచి ప్రవక్తల కాలం అయిపోయింది. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా ప్రవక్తని అని పేరు చెప్పుకున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో చాలామంది ప్రాఫిట్స్ అని పేరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు చూసారా? వాళ్ళందరూ దేవుడి ప్రవక్తలు కాదు. ఒకవేళ నిజంగా ప్రవక్త అయితే ఏం చేయాలి చెప్పండి? ప్రవక్త కొత్తగా చెప్పేది ఏమీ లేదు. పాత నిబంధనలో దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు? జనాల మధ్యలోకి వచ్చి వినండి హో అని ప్రకటించేవాడు. ఇప్పుడు ప్రవక్తలతో పని లేదు మనకి. ఎందుకని? బైబిల్ అంతా కూడా ఏవేం చెప్పాలనుకున్నాడో దేవుడు అంతా చెప్పేసి ప్రింట్ చేసి నీ చేతికి ఇచ్చేసాడు. కొత్తగా చెప్పేదేవి. ఒకవేళ ఎవరైనా ప్రవక్త వచ్చి ఏదైనా చెప్పాలనుకున్నాడు అనుకోండి, ఏం చెప్పాలి? దీనిలో ఉన్నదే చెప్పాలి, నోరు మూసుకొని. అర్థమవుతుందా? అందుకని పేతురు అన్నాడు, ప్రవచనం మనుషుల ఊహం నుంచి పుట్టదు, దేవుడు దాన్ని పలికాడు పరిశుద్ధాత్మ ద్వారా. దాన్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ పలికిన మాటలన్నీ బైబిల్ రూపంలో మన చేతిలో ఉన్నాయి. కొత్తగా ప్రవక్తలతో మనకి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకొని నేనే మీ ప్రవక్తనంటే నమ్మబాకండి. ఎందుకంటే కొత్తగా వచ్చే ప్రవక్తలు అవసరం లేదు మనకు. బైబిల్లో ఉన్న మాటలు ప్రకటించేవాళ్ళు చాలు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధనలో చివరి ప్రవక్త యోహాను. యోహాను ప్రవక్తలందరిలో కంటే గొప్పవాడు అని ఎందుకు అన్నాడు చెప్పండి? ఎందుకన్నాడు? మీరు బాగా మనసు పెట్టి ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, తప్పుని ఖండించాడు. యోహానికి ఒక గొప్ప ఆధిక్యత ఉంది. ప్రవక్తలందరికంటే గొప్ప ఆధిక్యత యోహానికి ఉంది. ఏంటి ఆధిక్యత? ప్రభువుని ప్రకటించడం. ఇంకా ప్రవక్తలందరిలో కంటే మీరు అక్కడ నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చా, కానీ మీరు చూడకుండా ఇంకా ఆలోచిస్తున్నారు. పాత నిబంధన ప్రవక్తలందరూ రాబోయే మెస్సియాని గురించి ప్రకటించారు. కానీ ఎన్టీలో న్యూ టెస్టిమెంట్లో క్రొత్త నిబంధన గ్రంథంలో చివరి ప్రవక్త అయిన యోహాను ఆ రాబోయే మెస్సియాని ఏం చేశాడు? కళ్ళారా చూశాడు. అది గొప్ప ఆధిక్యత యోహాను. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథం ప్రవక్తలందరూ మెస్సియా వస్తాడని ప్రకటించారు. ఎవ్వరూ ఆయన్ని చూడలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన్ని కళ్ళారా చూశాడనమాట. ఇప్పుడు ఆయన్ని ప్రకటించడం మాత్రమే కాదు, ఆ ప్రకటించే మెస్సియాని ఎదురుగా డైరెక్ట్గా పరిచయం చేశాడు. అదిగో లోక పాపాలను మోసుకొని వెళ్ళడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అని స్వయంగా కళ్ళారా చూసి ప్రకటించాడు. అర్థమవుతుందా? అందుకని ఆయన ప్రవక్తలందరిలో కంటే గొప్ప ప్రవక్త, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ అని మనం అనుకుంటున్నాం. అర్థమవుతుందా? అదనమాట ఆయనకున్న ప్రివిలేజ్. యేసుప్రభు ఆ మాటనే అన్నాడు. ఏమని? ప్రవక్తలందరిలో కంటే యోహాను ఎలాంటి వాడంట? గొప్పవాడంట. ఇంకేం చెప్పాడు చూడండి ఒక మాట. ప్రవక్తలందరిలో కంటే గొప్పవాడు. ఇప్పుడు ఈ యోహాను గురించి 10వ వచనంలో, ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరి గురించి వ్రాయబడినో అతడే యోహాను. యోహాను గురించినటువంటి ప్రవచనంతో పాటు యోహాను ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను గురించి యేసుప్రభు వారు మనుషులతో చెప్తున్నాడు. ఏమని? ప్రవక్తలందరిలో కంటే యోహాను గొప్ప ప్రవక్త మాత్రమే కాదు, ఆయన పాత నిబంధనలో నేను వచ్చే ముందు ఒక స్వరం వినపడిద్ది, ఆ వ్యక్తి వచ్చి ఏం చేస్తాడంటే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడని బైబిల్లో ప్రవచనం ఉంది సరే. ఆ ప్రవచనం యోహాను గురించే. ఇప్పుడు ఆ క్వశ్చన్ శిష్యులు మోసుకుంటూ వచ్చినప్పుడు ఎదుటిన్న వ్యక్తులకు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎదుటిన్న వ్యక్తులకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? అనుమానం వచ్చిద్దా? ఏంది
బాప్తీసు ఇచ్చే యోహాను ఈయన మీద డౌట్ పడుతున్నాడు ఏందని జనాలకు అనుమానం వస్తుందా? ఇప్పుడు యేసు ప్రభు మీద డౌట్ రావచ్చు, రెండోది యోహాను మీద కూడా డౌట్ రావచ్చు. నిజంగా ఆయన బాప్తీసు ఇచ్చే యోహానేనా? ప్రవచనాల్లో ఆయన గురించి రాయబడింది ఆ యోహానేనా? జనాలకు కూడా డౌట్ రావచ్చు. కాబట్టి యేసు ప్రభు వారు క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఈ బాప్తీసు ఇచ్చే యోహాను ఇప్పుడు జైల్లో ఉన్న యోహాను ప్రవక్తలందరికంటే గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో ఎంత అంటే గొప్పవాడు ఎవరు లేరు. ఎందుకంటే స్త్రీలకు యేసుప్రభు వారిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి యేసుప్రభు వారి గురించి పరిచయం చేస్తా ప్రవక్తగా యేసుప్రభు వారిని కళ్ళారా చూసినటువంటి ఒక గొప్ప వ్యక్తి యోహాన్. అందుకని స్త్రీలు కనిన వారిలో ఇంతకంటే గొప్ప వ్యక్తి లేడని యేసుప్రభు వారు ఒక గొప్ప స్టేట్మెంట్. దోస్ బోర్న్ ఆఫ్ ఉమెన్ దేర్ హ్యాస్ నాట్ రైజన్ ఎనీవన్ గ్రేటర్ దాన్ జాన్ ద బ్యాప్టిస్ట్. అంతకంటే గొప్ప ప్రవక్త లేడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసు ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడని యేసుప్రభు వారు క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యంలో అత్యల్పమైన వాడు అతనికంటే గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నాడు? నేను దీన్ని ఫస్ట్లో అపార్థం చేసుకున్న ఈ వచనాన్ని. ఒకవేళ డౌట్ పడ్డాన్ని బట్టి యోహానికి చాలా ఊరికే తీసుకెళ్ళి అట్లా పరలోకంలో వేసుంటాడు దేవుడు అని అనుకున్నా. నేను ఒక పాస్టర్ గారిని కూడా అడిగా. ఆ పాస్టర్ గారు మళ్ళీ బైబిల్ టీచర్ ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిజమేను బ్రదరు, యోహాను డౌట్ పడ్డాన్ని బట్టి అతనికి చాలా చివరి ఊరికే అట్లా పరలోకంలో వేస్తానన్నాడు దేవుడు. నిజంగా దానికి ఉన్న అర్థం అది కాదు. పరలోక రాజ్యంలో అత్యల్పమైన వాడు అతనికంటే గొప్పవాడు అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధన ప్రవక్తలందరూ రాబోతున్న మెస్సీయాని ఏం చేశారు? ప్రకటించారు, చూడాల. క్రొత్త నిబంధనలో చివరి ప్రవక్త ఏం చేశాడు? ఆ మెస్సీయాని కళ్ళారా చూశాడు. కానీ ఆ రాజ్యంలో ప్రవేశించినటువంటి మనందరం ఆ మెస్సీయా ద్వారా, ఆ మెస్సీయా మరణ పునరుద్ధాలలో పాలుభాగస్తులయ్యాం. తెలుసా మీకు? ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, మారు మనసు పొందడాన్ని బట్టి ఆయన మరణ పునరుద్ధానాల్లో మనందరం ఏమయ్యాం? పాలుభాగస్తులయ్యాం. మనం పాత నిబంధన ప్రవక్తలందరికంటే, యోహాను కంటే మనందరం గొప్పవారు. అంటే మనకున్నటువంటి అర్హత కాదు అది, దేవుడు మనకిచ్చిన అర్హత. ఎందుకు? యోహానికి ఆ కృప లేదు. ఏం కృప? యేసుప్రభు వారి మరణాన్ని పునరుద్ధానాన్ని చూసే కృప, లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ దేవుడే స్వయాన వచ్చి మనిషిలో నివసించేటువంటి కృప యోహానికి లేదు. నిజంగా ఒక విషయం చెప్పమంటారా? మనం అబ్రహాం కంటే గొప్పవాళ్ళం. అదవుతా? అబ్రహాం ఆయన భక్తితో మన భక్తి పోల్చుకుంటే దేనికి పనికిరాని వాళ్ళం. కానీ ఆధిక్యతలో అబ్రహాం కంటే గొప్ప అధికులం మనం. ఎందుకంటే ఎట్లా చెప్తున్నాం అంటే, దేవుడు మనలో నివసించే గొప్ప ధన్యత. ఆయన మరణంలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడగబడి రేపు ఆయనే వచ్చి మనలో నివసిస్తా ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి రేపు మనం ఆ రెజరెక్షన్లో పాల్గొంటాం. చూసారా? అది గొప్ప భాగ్యం. ఈరోజు ఎవరికి లేని భాగ్యం అది దేవుడు మనకిచ్చాడు. పాత నిబంధన ప్రవక్తల కంటే యోహాను గొప్పోడు. యోహాను కంటే మనం ఎందుకని చెప్పండి? మనందరం ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి రక్షించబడి ఆయన మనలో నివసించేంత గొప్ప ఆధిక్యతను మనం పొందుకున్నాం. అందుకని ఆ మాట అన్నాడు. ఏమని? పరలోక రాజ్యంలో అత్యల్పమైన వాడు కూడా యోహాను కంటే అతని కంటే గొప్పవాడు, యోహాను కంటే గొప్పవాడు. మనందరం యోహాను కంటే గొప్పవాడు. ఎందుకంటే మనందరిలో యేసుప్రభు వారు మనందరం ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనందరిలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడా లేదు? ఇప్పుడు మనందరిలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. యోహానికి ఆ భాగ్యం లేదు, పాత నిబంధన ప్రవక్తలకు ఆ భాగ్యం లేదు, పెద్ద గొప్పగా పిలువబడుతున్న వారికి ఆ భాగ్యం లేదు. ఈరోజు మనలో ఆ భాగ్యం దేవుడు, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అందుకని బాప్తీసు ఇచ్చే యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం అంట వైలెన్స్కి గురవుతూ ఉందంట. ఆ రాజ్యాన్ని ప్రకటించడాన్ని బట్టి ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ హ్యాస్ సఫర్డ్ వైలెన్స్ అంటే ఆ రాజ్యాన్ని ప్రకటించడాన్ని బట్టి ఆ రాజ్యాన్ని యోహాను మొదలుకొని ఇప్పటి వరకు యేసుప్రభు వారి కాలం వరకు కూడా ఆ రాజ్యం ఏమవుతుందంటే, ఆ రాజ్యం లేకుండా చేయాలని, దాన్ని ఏ విధంగానైనా లేకుండా చేయాలని యోహాన్ని ఏం చేశారు? ఆ రాజ్యాన్ని గురించి ప్రకటించిన యోహాన్ని ఏం చేశారు? జైల్లో వేశారు. యేసుప్రభు వారిని ఏం చేశారు? నానా హింసలు నానా బాధలు పెట్టారు.
యోహాను యేసుప్రభు వారు కూడా హింసలకు గురవుతూ ఉన్నాడు. ఆ రాజ్యం లేకుండా చేయాలన్నదే యోధా పెద్దల ఆలోచన అనమాట. ఆ రాజ్యంలోకి కొంతమంది చాలా కష్టంగా ప్రవేశిస్తున్నారంట. మీరు ఆ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. చూడండి 12వ వచనం. నేను చాలా జాగ్రత్తగా చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. బాప్తీసు ఇచ్చే యోహాను దినము మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందంట. బలాత్కారులు దాన్ని ఏం చేస్తున్నారంట? ఆక్రమించుకుంటున్నారంట. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చారంట. ధర్మశాస్త్రం సహా ప్రవచిస్తూ ఉంది. ఈ సంగతిని అంగీకరించుటకు మీ మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. పరలోక రాజ్యాన్ని ప్రకటించడాన్ని బట్టి, పాపాన్ని ఖండించడాన్ని బట్టి యోహాను చెరసాల్లో ఉన్నాడు. ఆ రాజ్యాన్ని మరలా తన భుజాల మీద వేసుకొని ఆ రాజ్యాన్ని గురించి ప్రకటించడాన్ని బట్టి యేసుప్రభు వారు సిలువుకెక్కాడు. ఆయన ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఏమవుతున్నారు? యేసుప్రభు వారు మరణించిన దాకా ఆ రాజ్యం లేకుండా చేయాలని. ఆ రాజ్యం స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది యేసుప్రభు వారి రాజ్యం? ఆయన మరణించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం ద్వారా భూమి మీదకి కంప్లీట్గా యేసుప్రభు వారి రాజ్యం స్థాపించబడింది. అప్పటి వరకు యోహాను ప్రకటించిన దగ్గర నుంచి యేసుప్రభు వారు సిలువుకెక్కేంత వరకు కూడా ఆ రాజ్యం లేకుండా చేయాలని సాతానుగాడు కొంతమందిని లేపి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా కొంతమంది ఆ రాజ్యంలోకి బలవంతంగా ఇరుకు మార్గంలోకి ఏం చేశారు? కొంతమంది ప్రవేశించారు, బలాత్కారంగా దానిలో ప్రవేశించారు. ఆ రాజ్యం లేకుండా చేయాలని సాతానుగాడు మనుషులను లేవనెత్తి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ యేసుప్రభు వారు సిలువ మరణం ద్వారా, తిరిగి లేవడం ద్వారా ఆ రాజ్యం ఏమైంది? స్థాపించబడింది. ఇక ఆ రాజ్యం తీసేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. అది ఆ రాజ్యం హింసలకు గురైంది. ఇప్పటికి కూడా అది హింసలకు గురవుతానే ఉంది ఆ రాజ్యం. అవునా? యేసుప్రభు వారు నమ్ముకోవడాన్ని బట్టి మనందరం ఏమవుతాం? కొన్నిసార్లు హింసలకి, బాధలకు గురవుతాం. ఆ రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఎవరు? బాప్తీసు ఇచ్చే యోహాను. రాబోతున్న ఈ రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి వచ్చిన ఏలియా ఈయనే అని మీకా గ్రంథంలో, మలాకి గ్రంథంలో చెప్పబడింది. చూడండి, మలాకి గ్రంథం. నేను ప్రేర్ చేస్తాను, నా టైం అయిపోయింది. మలాకి గ్రంథం మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది అక్కడ? చూడండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయం ఎటువైపు తిప్పుతాడంట? తండ్రుల వైపు తిప్పుతాడంట. ఎవరైనా? యోహాను గురించి రాబోతున్న ఏలియా ఇతడే అని పాత నిబంధనలో ఏదైతే మలాకి గ్రంథంలో చెప్పిన ఏలియా ఎవరిప్పుడు? ఎవరు? కొత్త నిబంధన గ్రంథంలో యోహాను. అర్థమవుతుందా? యేసుప్రభు యోహాను గురించి చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చాడు, నా రాజ్యం గురించి ఇంట్రడ్యూస్ చేశాడు, నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు, నా రాజ్యం గురించి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ రాజ్యం హింసలకు గురవుతుంది. ఇప్పుడు ఆ రాజ్యం భయంకరమైన పరిస్థితిలో ఉంది అని యేసుప్రభు వారు మత్తయి సువార్తలో క్లీన్ ఎక్స్ప్లెనేషన్ యోహాను గురించి ఇస్తామన్నాడు అనమాట. ప్రవక్తలందరూ ప్రవచించిన రాజ్యం, ధర్మశాస్త్రం సహా ప్రవచించిన రాజ్యం, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి వచ్చి ఆ రాజ్యం గురించి ప్రకటిస్తాడన్నటువంటి వ్యక్తి ఈయనే. ఆ ప్రవక్తలందరూ ప్రవచించిన రాజ్యం ఇదే, ఆ రాజుగారు నేనే అని యేసుప్రభు వారు తన గురించి తను చెప్పుకుంటా యోహాను గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నాడు అనమాట. మీరేం అనుమాన పడొద్దు, మలాకి గ్రంథంలో చెప్పబడిన ప్రవక్త యోహానే. యోహాను గురించి ఎటువంటి డౌట్ లేకుండా ప్రజలందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నాడు యేసుప్రభు వారు. రాబోతున్న ఏలియా అని ఏదైతే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిందో ఆ ఏలియా ఎవరిప్పుడు? యోహానే అని పాత నిబంధన గ్రంథంలో ప్రవచనానుసారంగా చెప్పబడినటువంటి వ్యక్తి గురించి యేసుప్రభు వారు అక్కడున్న జనసమూహాలందరికీ క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశాడు. ఆ రాబోతున్న ఏలియా అని ఆయనే అని క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు యోహాను డౌట్ అంతా ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. యేసుప్రభు వారు దానికి క్లియరెన్స్ ఇచ్చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు కూడా డౌట్స్ వస్తాయి. యేసుప్రభు వారు నమ్ముకుంటే కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా? వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ యేసుప్రభు వారు మనతోనే ఉంటాడు. మనకి కష్టాలు, శ్రమలు ఎంతకాలం? కొద్ది కాలమే. కొద్ది కాలం తర్వాత మనం శాశ్వతంగా దేవుని రాజ్యంలో నివసించబోతున్నాం అన్న సంతోషాన్ని మనసులో పెట్టుకోండి. దేవుడు మీలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.